తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఆలూరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమంలో భాగంగా జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో వర్గపోరు బయటపడింది. వైకుంఠ వర్గం వీరభద్ర గౌడ్ వర్గం మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అయితే బెల్లెగుండు ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి పాండురంగస్వామి గుడి వరకు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో వైకుంఠ వర్గం ఏర్పాటు చేసిన ట్రాక్టర్ పై ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పూల నాగరాజు, వైకుంఠ జ్యోతి ఎక్కారు. అయితే వీరభద్ర గౌడ్ వైకుంఠం జెండాలు తీసివేయాలని డిమాండ్ చేశారు. జెండాలు తీయకపోవడంతో ఆయన ట్రాక్టర్ నుంచి దిగి వెళ్లిపోయారు. అనంతరం కాల్వ శ్రీనివాసుల ఉన్నంత వరకు ఇటు ఎమ్మెల్యే అవకాశం దక్కదని భావించిన ఆయన ఆలూరులో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఇటు వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మరోసారి సేమ్ అదే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు అల్లూరు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోరు మనకు కనిపిస్తోంది. అసలు ఇక్కడ పరిస్థితి ప్రెజెంట్ ఎలా ఉంది? దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏమంటోంది? కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసాం, ఏదైతే సుపరిపాలనలో భాగంగా ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఇటు వీరభద్ర గౌడ్ ఆలూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. అదే సమయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజుతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఒక కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆ రోజు జరిగిన సుపరిపాలన కార్యక్రమంలో ఇటు ఆలూరు సంబంధించినటువంటి వీరభద్ర గౌడ్ వర్గం ఒకవైపు, మరో వర్గం వారు అంతా కూడా గతంలో సొంత పార్టీలోనే రెండు వర్గాలుగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా రచ్చకెక్కిన వ్యవహారం. ఆ రోజు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆ రోజు ఈవినింగ్ మీడియా సమావేశం పెట్టి ఆలూరు ఇన్ఛార్జిగా కూడా వీరభద్ర గౌడ్ ను తొలగిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసిందంటూ చెప్పిన పరిస్థితి. కానీ అతను మాట్లాడిన తర్వాత మరి 2 రోజుల తర్వాత వీరభద్ర గౌడ్ నేనే ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నానంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఈ రోజు తాజాగా జరిగిన కార్యక్రమంలో ఏదైతే రైతులకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి రుణాల కార్యక్రమం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా అందరూ కలిసి వెళ్లాలంటూ కూడా పార్టీ అధిష్టానం గతంలో సూచించింది. ఒక ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అక్కడ 6,000 మెజార్టీతో ఓటమి పాలు కావడంతో ఎగ్జాక్ట్లీ శ్రీరామ్, రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం ఇటు టీడీపీ పార్టీలో వర్గ విభేదాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ వర్గ విభేదాలని ఇటు తగ్గుముఖం చేయడానికి టీడీపీ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తోంది అనుకోవాలి? ఎగ్జాక్ట్ గా ఆలూరు నియోజకవర్గంలో 6,000 స్వల్ప మెజార్టీతో పార్టీ అక్కడ ఓడిపోయిన పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో అక్కడ 3 వర్గాలుగా ముందుకెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆలూరు ఇన్ఛార్జ్ గా వీరభద్ర గౌడ్ ఉన్నారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ కూడా అదే కాన్స్టిట్యున్సీలో ఆమె వర్గంతో ఓ వైపు వెళ్తా ఉన్నారు. ఇంకో వర్గం వైకుంఠం జ్యోతి ఇంకో వర్గంగా ఆ పార్టీ పరిస్థితి 3 ముక్కలాటగా మారిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం అందరినీ సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలంటూ కూడా అక్కడ కర్నూలు టీడీపీ ఎంపీ బస్తిపాటి నాగరాజుతో పాటు బీటీ నాయుడు, ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు సమక్షంలోనే వీరి ముగ్గురు కూడా ఆ యొక్క కాన్స్టిట్యున్సీని పర్యవేక్షిస్తూ ఇన్ఛార్జుగా వీరు వ్యవహరిస్తున్నారంటూ కూడా పార్టీ గైడ్ లైన్స్ సూచిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కూడా ఇటు ఏదైతే ఆలూరు ఇన్ఛార్జ్ గా ఉన్న వీరభద్ర గౌడ్ను కొంత ఏదైతే ఈ వైకుంఠం జ్యోతి సంబంధించినటువంటి వర్గం వారు ఉన్నారో కంప్లీట్ గా తమ జెండాలనే తమ ఫ్లెక్సీల్లో కూడా ఎక్కువగా తమ ఫోటోలోనే ప్రింట్ చేసి ఆ యొక్క వెహికల్స్ లో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అందులో ప్రింట్ చేశారో ఆ జెండాలు ఉన్నాయి, అవి తొలగించాలంటూ కూడా వీరభద్ర గౌడ్ వర్గం డిమాండ్ చేయడంతోనే ఈ రచ్చ అంతా కూడా తెర మీదకి వచ్చింది. ఇదంతా వచ్చిన తర్వాత కూడా 2 వర్గాలను అక్కడ ఉండే ఆర్టీసీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ చైర్మన్ పూల నాగరాజు ఎవరైతే ఉన్నారో అతను అనంతపురం జిల్లాకు చెందిన వాసి. అనంతపురం జిల్లాలో మాజీ మినిస్టర్ గా ఉన్న కాల్వ శ్రీనివాసు అక్కడ పాగ వేసి ఉన్నారు. అతను అక్కడి నుండి నేరుగా కర్నూలు జిల్లా ఆలూరు కాన్స్టిట్యున్సీ మీద కొంత
ఇంట్రెస్ట్ పెట్టారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అతనే ఆలూరు కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ గా ఉంటారా, లేకుంటే ఇప్పుడు వైకుంఠం జ్యోతి ఫ్యామిలీకి ఇస్తారా, మాజీ మంత్రిగా ఉన్నటువంటి సుజాతమ్మకి ఇస్తారా అనేటటువంటి సందిగ్ధం అయితే నెలకొంది. ఇప్పటికే ఇలాంటి సిచ్యువేషన్స్ బ్యాక్ టు బ్యాక్ 2 నెలల క్రితం కూడా ఇలాంటి సిచ్యువేషనే ఎదుర్కొంది. అలాంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఈ యొక్క ఆలూరు కాన్స్టిట్యున్సీ విషయంలో చాలా సీరియస్ గా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే చూడాలి. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నిమ్మల రామనాయుడుకు పార్టీ అధిష్టానం ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వనుంది, ఒకవేళ రానున్న రోజుల్లో పూల నాగరాజుకు అవకాశం ఇవ్వనుందా, లేకుంటే స్థానికంగా జిల్లాలో ఉండే టీడీపీ నాయకులకు గతంలో నుండి అండగా ఉంటూ వస్తున్నటువంటి ఫ్యామిలీకి ఇస్తుందా అనేటటువంటి కోణంలో అయితే చూడవలసిన పరిస్థితి. పార్టీ అధిష్టానం ఈ రోజు జరిగిన ఇష్యూ కావచ్చు, లేదా గతంలో జరిగిన ఇష్యూ అన్నింటినీ ఇటు ఇన్ఛార్జ్ గా ఉన్న వీరభద్ర గౌడ్ వర్గానికి ఎలాంటి సూచనలు ఇవ్వబోతుంది, ఇప్పటికే ఉన్న మినిస్టర్ కావచ్చు, లేదా ఈ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 3 సభ్య కమిటీగా ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ సైలెంట్ గా ఉండాలంటూ సూచిస్తుందా, లేకుంటే వీరభద్ర గౌడ్ ను తొలగిస్తూ కొత్త వారిని నియమించే ఛాన్స్ ఉంటుందా, మరి చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. చంద్రబాబు నాయకత్వం